మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. ఇది మనం మర్చిపోతున్నాం. ఈ డబ్బు నాది అనేటువంటి భ్రమలో మనం పడిపోతున్నాం. కాబట్టి అందులో ఉన్నటువంటి ఏదైతే ఆ బీజశక్తిలో ఉన్నటువంటి పవర్ శక్తి ఏదైతే ఉందో దాని వల్లనే మనం బ్రతకగలుగుతున్నాము సుమా. దానిని పండించే రైతే మనకి దేవుడు తర్వాత దేవుడు లాంటి వాడని గుర్తు చేసుకోవడానికి, మన మూలాలను మనం మర్చిపోకుండా మూలాలను గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని అమ్మవారు ఆదేశించింది. ఓ మానవుడా నువ్వు మానవా అని అమ్మ పలుకుతోంది. అందుకని మానవుడిని మేలుకొల్పే కార్యక్రమం ఇది, మానవత్వాన్ని మేలుకొల్పే కార్యక్రమం. ఈ బీజశక్తిని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సే 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 అంటాం కదా మనం. అన్నింట్లో ఉన్నటువంటి శక్తి స్వరూపం ఆ ప్రకృతే, నేచర్. ఆ నేచర్ని విస్మరిస్తున్నాం కాబట్టి ఆ నేచర్ని ప్రేమించేటువంటి తత్వాన్ని నేటి తరాలకు అందించాలనేటటువంటి ఒక సదాశయంతో ఈ కార్యక్రమాన్ని అమ్మవారు ఆదేశించగా నిర్వహిస్తున్నాం. చూడండి, ఈ కంకులు రైతులందరూ కూడా ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క కంకిని కూడా దీన్ని 108గా గుత్తిగా కట్టి శ్రీమాత్రే నమః ప్రకృత్యై నమః అంటూ నామం జపిస్తూ పంపినటువంటి కంకులు ఇవి. భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఎందుకు పంపారు? ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాడు. తుఫానులు, వరదలు తప్ప వానలు చూడటం లేదు. మనం నెలకు 3 వానలు కురిసేవి. ఆనాడు శ్రీరామచంద్రుడికి తలంబరాలు చేస్తే ప్రతి తల్లి కూడా వంట ఇంటిలో నుంచి పని ముగించుకుని మధ్యాహ్నం చేటలో పెట్టుకుని ప్రతి వడ్ల గింజని ఒలిచి రాముడికి తలంబరాలు పంపిన రోజుల్లో, ఆ భక్తి శ్రద్ధలు పెట్టిన రోజుల్లో నెలకు 3 వానలు కురిసాయి. వాళ్ళ ప్రతి సంవత్సరము వరదలు బీభత్సాలు చూస్తున్నాం తప్ప వానలు మనం చూడటంలా. కారణం ఏమిటి? మనిషిగా బ్రతకడం. ఆ మూలాలను కదిలించడం కోసమే ఈ వరికంకులు రాష్ట్రాల వారీగా భక్తి శ్రద్ధలతో పంపిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో అమ్మవారి పాద సన్నిధిలో పెట్టి ఈ ప్రకృతి బీభత్సాల నుండి, అపమృత్యు బారి నుండి మానవాళిని రక్షించమని, ఇప్పటి వరకు మేము భూమి మీద విషం చిమ్మాం, ఆ విషాన్ని చిమ్మకుండా ఉండి పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి మంచి బుద్ధిని కూడా మాకు ప్రసాదించమని కోరుకుంటూ, ఆ రైతాంగం యొక్క క్షేమం కోసం, రైతాంగం యొక్క క్షేమలోనే మన క్షేమం కూడా ఉంది, సమాజ హితంలోనే మన హితం కూడా దాగి ఉన్నదనే సత్యాన్ని ఎరిగి మనం ప్రవర్తించినప్పుడే ప్రకృతి యొక్క సహకారం కూడా మనకి ఉంటుంది అనేటటువంటి స్పృహను మనం మళ్ళీ కలిగించుకోవడానికి, నిద్రాణమైన మన శక్తిని మేలుకొల్పుకోవడానికి ఈ కోటి వరికంకులతో పూజ చేస్తూ ఆ శివపార్వతుల ప్రతీకలను ఎందుకన్నానంటే, ఆ పరమశివుడు శ్మశానంలో ఉంటాడు, రైతు పొలంలో ఉంటాడు. అతను బూడిద పూసుకుంటే ఇతను మన్ను పూసుకుంటాడు. అతడు త్రిశూలం పట్టుకుంటే ఈయన నాగలి పట్టుకుంటాడు. ఆయన పులి చర్మం ధరిస్తే ఈయన అంగీ కట్టుకుంటాడు. ఆయన లోక కళ్యాణం కోసం, మనందరి కోసం విషాన్ని తాను గరళ కంఠంలో పెట్టుకుంటే ఇవాళ మనందరికీ అన్నం పెట్టడం కోసం అన్నం పెట్టలేక తాను విషం తాగే పరిస్థితికి వచ్చింది. అటువంటి నిస్పృహ నుండి, నిరాశ నుండి ఆ రైతు అనేటటువంటి బాంధవుడిని మనం ఒక్కసారి ధైర్యంతో భరోసా ఇచ్చి అన్నం తిన్న ప్రతి ఒక్కడూ కూడా ఆ రైతుని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతు రక్షణే మన దేశ రక్షణ, రైతు రక్షణే మన బ్రతుకు రక్షణ. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే అమ్మ సన్నిధిలో పెట్టి, జగన్మాత ప్రకృతి మాత సన్నిధిలో పెట్టి ఆ సత్యాన్ని ఎరిగిక నుంచి మేము ప్రవర్తిస్తాం. ప్రొద్దున లేవగానే భర్త కాఫీ అంటాడు, టీ అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది కాఫీ? కాఫీ తోటలు పెంచే రైతులు, టీ తోటలు పెంచే రైతులు, అందులో పంచదార వేసుకుని తాగుతున్నాం. ఆ చెరుకు పంటను పండించే రైతు, దర్జాగా రకరకాల దుస్తులు వేసుకుని ధరిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పత్తి? ఎవరు పండిస్తే ఆ పత్తి దగ్గరికి వచ్చేది నూలుగా వడికి వాళ్ళందరూ కూడా చేనేత కళాకారులు, చేనేత వస్త్రకారులు అందరూ చీరలుగా నేస్తే మనం ధరించి దర్జాగా హాయిగా అందంగా తిరుగుతున్నాం. ఆ రైతు భార్య, ఆయన ధర్మపత్ని కూడా అతనితో పాటే ఉండి ఏ సినిమాలు షికారులు లేకుండా, ఏ కిట్టి పార్టీలు ఎరగకుండా, షాపింగులు తెలియకుండా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు ఇంటికి వస్తూ ఉంటే ఆ పొయ్యి ముందు కూర్చొని మాడిపోతూ పొలానికి అందరికి అన్నం గట్టి పంపిస్తూ, ఆ పాలేళ్లకు భోజనాలు పంపిస్తూ, ఆ తల్లి కూడా ఆ పార్వతీలాగానే మనందరికీ అన్నం పెడుతూ నిరంతరం 24 గంటలు ప్రొద్దున తానే లేస్తుంది, రాత్రిపూట అందరికంటే తానే లేటుగా పడుకుంటుంది. అటువంటి తల్లి కూడా పార్వతీదేవితో సమానురాలే, అన్నపూర్ణాదేవితో సమానురాలే. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రతీకలుగా ఆ రైతు దంపతులను ఇక్కడికి తీసుకువచ్చి యావత్తు రైతాంగాన్ని, ప్రపంచంలో రైతాంగాన్ని ఒక చోటుకు చేర్చలేం కాబట్టి ఆ రైతాంగం మొత్తానికి ప్రతీకగా కొద్ది మందిని మాత్రమే ప్రతీకలుగా ఇక్కడ చేసి
ఆ రోజున అందరికీ కూడా సత్కరించేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రత్యేక కార్యక్రమ ధర్మపురి క్షేత్రం అనుకుంది. 1వ తేదీ, ఇది 15వ తేదీ నుండి కొనసాగుతూ జనవరి 1వ తేదీ వరకు, డిసెంబర్ 15వ తేదీ అమ్మవారు ఆవిర్భవించిన రోజు, ఆ రోజు నుంచి మొదలుకొని జనవరి 1వ తేదీ వరకు ఈ వరికంకులతో పూజ చేసి 1వ తేదీన పూర్ణాహుతి చేసి ఆ 1వ తేదీన 5 రాష్ట్రాల నుండి వచ్చే రైతులను సన్మానించుకునే కార్యక్రమం 1వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 2 గంటలకి స్వస్తి వాచనంతో ఆ కార్యక్రమం మంగళాశాసనాలతో పూర్తవుతుంది. దీని యొక్క పరమోద్దేశం కూడా ఒకటే, దేవాలయం అనేది సమాజ సంక్షేమ కేంద్రం. అటువంటి దేవాలయంలోని అందరికీ కూడా ఆ భక్తులు ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నదో అది సమాజంలో ఎవరికి అవసరమో దానికి పంపిణీ జరిగినప్పుడే దేవాలయం యొక్క సాంప్రదాయం ఏమిటో అప్పుడు దానికి అర్థవంతమవుతుంది తప్ప దేవాలయంలో భక్తులు సమర్పించే కానుకలు పేపర్లలో ప్రకటించుకోవడానికి కాదు. ఇది ప్రజలకు వినియోగం చేయడం కోసం, అన్నార్తులకు అన్నం పెట్టడం కోసం, ఆశ్రయం లేనివాడికి ఆశ్రయం కల్పించడం కోసం దేవాలయ సంప్రదాయం రూపుదిద్దుకుంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయంలో కూడా రైతుకంటూ ఒక నిధిని పెడితే దేవుడికి కూడా నైవేద్యం పెట్టాలంటే రైతే కావాలి. కాబట్టి ఆ రైతు కోసం ప్రతి దేవాలయంలో ఒక నిధిని కనుక మనం పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఇటువంటి అపశృతులు దొల్లకుండా ఉంటాయని ఆ బుద్ధిని మాకు ప్రసాదించమని మేము కోరుకుంటున్నాం. మీకు కావాల్సింది మీరు తీసుకుంటున్నాం.